తారాబలం సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రం తారాబలం స్వస్తి సర్వే గ్రహ ఆపద్దుగా సుముహూర్తం సమయమైతుంది. తారాబలం స్వస్తి సర్వే గ్రహ శుభైకాదు స్థానబలరా బృహస్పతి ధ్రువంద ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తంధారయతాం ధ్రువం ధ్రువేణ హవిజా తస్మై దేవా అధిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త సుముహూర్త ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యలాభలసిద్ధిరస్తు. ఇప్పుడు ఆపకుండా జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ 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 పార్వతీపతయే హర 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 మహాదేవ. ఒక్కరి ముఖములో నిద్ర కల ఉంటే ఒట్టు. మీ మనసులో ఏముంది తెలుసా? అమ్మయ్యా ఇంకొద్దిగా సేపైతే మంగళసూత్రం అమ్మవారి మెడలో పడిపోతుంది, లింగోద్భవ కాలం సమయం ఆసన్నమైంది, ఇక స్వామికి అభిషేకం చెయ్యాలి అనేటువంటి కుతూహలంతో, ఆ తపనతో, ఆ సంకల్ప బలంతో కనురెప్పగొట్టకుండా ఇది ధర్మం, ఇది సనాతన ధర్మం, ఇది హిందూ ధర్మం. ఈరోజు ఆధ్యాత్మిక ఛానల్ హిందూ ధర్మం ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు అనుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఈ దగ్గర ప్రాంతంలో ఉండొచ్చు అనుకుంటున్నారు. మీరు సత్యమైన మాట చెప్తా, దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు 20% ఉన్నారు. 20% యాది పెట్టుకోండి. దీపము కింద చీకటి, దీపము చుట్టూ వెలుతురు. మిగతా 80% వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భగవద్బంధువులు. ఒకసారి వచ్చినటువంటి వాళ్ళకందరు కరతాళ ధ్వనులు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శివ. మంగళసూత్ర పూజ ఆరంభించవలసిందిగా తరణ గారిని కోరడం జరుగుతుంది. ఓం హ్రీంకారాసన గర్భితాన్నల శిఖాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం భరతారిణీం వరసుతాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. అందరూ కూడా చెప్పండి. సర్వమంగళ సర్వమంగళ, కాస్త గట్టిగా. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే తరువాత శరణ్యే శరణ్యే త్ర్యంబకే త్ర్యంబకే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోః దేవతాభ్యో నమః. దివ్య మణిమయ ఖచిత విరాజిత సువర్ణ సింహాసనార్తే అక్షతాన్ సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నమయామి. జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః. పరిషదతి దుర్గాని విశ్వానామేవ సింధుర్దరాజ్ఞేః. రామగ్నివర్ణాంతపసాజ్వలం దేం వైరోధనీం కర్మ ఫలేషు దుష్టాః. దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా. విశ్వానినో దుర్గః జాతవేదః సింధన్ననావాదురితాతి పరుషి. అత్రివన్మనసా గృణానో అస్మాకం బోధ్య విదాతనో కృతనాజితకుం సహమానముగ్రమగ్నికో హువేమ పరమాత్ సదస్థాతు. వర్షా దుర్గాన విశాక్షామద్దేవాది దురితాగ్ని రత్నోషికమీడ్యోధ్వరేషు సనాచ్చ హోతానవ్యష్ట సత్సి. ఆజ్ఞాతనవం విప్రయ స్వాస్మభ్యం చదో భగవాయ స్వాభిరజుష్టమయజో నిషిక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ. పృష్టమభి సంవదానా వైష్ణవీన్ లోక హిమాదయంత కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. ప్రచోదయా. గౌరీ దేవతాభ్యో నమః. వస్త్రార్థే అక్షతాన్ యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. దివ్య శ్రీ పరిమళగంధం సమర్పయామి. సరళ ఒకరు పసుపు ఒకరు కుంకుమ మంగళసూత్రాల పైన వేయాలి.
అమ్మ ఈ 3 వేళ్లతోటి జాగ్రత్తగా మంగళసూత్రాల పైన పసుపు కుంకుమ. ఓం వామాయై నమః జ్యేష్ఠాయై నమః శ్రేష్ఠాయై నమః రౌద్ర్యై నమః కాళ్యై నమః కలవికరణ్యై నమః బలవికరణ్యై నమః బలప్రమధిన్యై నమః సర్వభూతదమన్యై నమః మనోన్మన్యై నమః భవస్య దేవస్య పత్న్యై నమః శర్వస్య దేవస్య పత్న్యై నమః పశుపతేర్దేవస్య పత్న్యై నమః రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః భీమస్య దేవస్య పత్న్యై నమః మహాతో దేవస్య పత్న్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమని సమర్పయామి. 2 పండ్లు పెట్టమ్మా, కాశ్మీర ఫలాలు. అమృత ఫలం నివేదయామి. నివేదనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, ఫలం సమర్పయామి, సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. దివ్య మంగళ నీరాజనం. మంగళసూత్రాలకు హారతిస్తున్నారు, నమస్కారం చేసుకోండి. దుర్గా నమోస్తు వాన దుర్గా నమోస్తోహం దేవి నమోస్తోవాన దేవి నమోస్తోహం బాలా నిత్యా షోడా పాహి మాం మంగళం బాలా నిత్యా కనక దుర్గా మాం మంగళం బాలా నిత్యా మాం పాహి మాం మంగళం. తక 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 దూం తక 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 దూం. ఓం హ్రాం హ్రీం హ్రం శ్రీం హ్రీం క్లీం బ్రోం. ఓం హ్రాం హ్రీం హ్రం శ్రీం హ్రీం క్లీం బ్రోం. అసితాంగా భైరవీం అసితాంగా భైరవీం ఆకాశాదిగ్బంధయామి దుర్గా. నమోస్తు వాన దుర్గా నమోస్తు హం దేవి నమోస్తు వాన దేవి నమోస్తు హం బాలా నిత్యా షోడా పాహి. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాంత శుద్ధాచమనీయం సమర్పయామి. ఆరతికి అందరూ 2 చేతులతోటి కళ్ళగద్దుకోండి. జగదంబా విశ్వపాలిని మాతాకి జై. ఓం గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. శ్రీ మాంగళ్య గౌరీదేవ్యై నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. సరళ, నీవు కుంకుమ పెట్టాలి, మీరు కుంకుమ బొట్టు అమ్మకు పెట్టాలి. ముందుగా పెట్టుకున్న తర్వాత ఒక 5గురికి పెట్టండి. మీరు ఒక 5గురికి పెట్టండి. మిగతా కొండయ్య మంచి గానం తీసుకున్నాను. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. మంగళసూత్ర ధారణ జరిగే సమయం ఆసన్నమైంది. ఈ రోజు మన దేవాలయానికి ముఖ్య అతిథిగా అమ్మవారి సేవలో స్వామివారి సేవలో వచ్చినటువంటి శారద గారు, నేరెళ్ల శారద, మహిళా ఉమేషన్ మహిళా కమిషన్ చైర్మన్ గారు, స్వాగతం సుస్వాగతం. మీరొక్కరు వస్తే గవర్నమెంట్ నుంచి వచ్చినట్టే. శుభం శుభం శుభం. తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఎవరున్నా ఒకటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి, దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలి, అంతే. తదాస్తు. శుభం శుభం శుభం. మంగళసూత్రము ప్రారంభమవుతుంది. చక్కగా మంచి గానం వేయాలి. రమేష్, మంచి గానం వేయండి. స్టార్ట్ చేయనా? ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీ విభాయ సలిలాని పక్షత్యేకపతి ద్విపతి సాచతుష్పతి అష్టాపతి నవపతి ప్రభోపశి సహస్రాక్షరా పరమే వ్యోమన్న.
ఓం హర హర మహాదేవ హర. మాంగళ్యంతందునా లోకరక్షణ హేతునా కండే బధ్నామి శుభగే త్వన్నేవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్వ సుమహోత్వ అస్తు. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా ప్రాణిరక్షణ హేతునా జగద్రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త స్వితి భవంతో మహాదేవాన్నవానాం గ్రహాణామత్యంతానుకూల్యస్తు. సుముహూర్తకాలే గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవా హర. అందరూ అంజలిలాగా చేతులు పట్టండి. స్వామిని అడగండి భవతీ భిక్షాందేహి అని. ఆయన అడిగితే భవతీ భిక్షాందేహి చెప్పండి. కాళహర కాళహర
ఏం కావాలి బిడ్డ? అందరు ఎవరన్నమాట కూర్చోవాలి కదా, మన పెద్దమ్మ కనబడద్దా? పెద్దమ్మ బాగున్నా? ఇక ఒక 2 నిమిషాలు నా ముఖం చూసి వదిలిపెట్టు. నువ్వు చెప్పమ్మమ్మ. కాలహర, కష్టహర, సంకష్టహర, దారిద్రహర, దుఃఖహర, సర్వపాపహర, సర్వగండహర, అపమృత్యు, భయదోష, పీడా, నివారణ హర. ఓం నమః శివాయ, 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 నమః నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. చేతులు దంపతులకు లేపి శ్రీనాంజలినాం 2 చరణాలు పడతాయి, ఎక్కువ వాడ పలుస్తుంది. సాంబ శివ నీదు మహిమ ఎవరికి తెలియదాయే. గట్టిగా సాంబ శివ నీదు మహిమ ఎప్పటికీ తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎప్పటికీ తెలియదాయే. హర హర శివ శివ, హర హర శివ శివ, హర హర శివ శివ. హర అంటే ఏమైతే తెలుసా? సమస్త దోషాలు పోతాయి, సమస్తము మంగళం జరుగుతుంది. అందుకే 3 సార్లు హర. నాకే వినబడతలేదు. హర హర. అమ్మో శుభం తల్లి, ఆశీర్వచనాలు శుభం. ఓం ప్రజాపతి స్త్రియామ్యశః ముష్కయోరదదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సపః సుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తవాగోతిం వాచः సత్యమశీమహే పశో నాగున్రూపమన్నస్య మహిష్యే శ్వేతామ్యశః యదాహమస్య అద్రువగ్స్త్రియే పుమానో యదా స్త్రీ తృప్యతి పగుంస ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్యప్రియా తథామీత్యగ్నిర్వదతి తదేతి వాయురాహ తతో హందేతి సత్యం చంద్రమా ఆదిత్యః సత్యమామితి ఆపశ్చత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజా మే కామః సమృద్ధరాం. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. 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 హర హర శివ శివ, హర హర శివ శివ. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే. గంగ జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. హర హర శివ శివ, హర హర శివ శివ. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ. ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే. ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే. ఆవు పాలన లేక దూడల ఎంగిలంటున్నావు శంభో. శివ శివ, గట్టిగా. హర హర శివ శివ. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. తుమ్మి పూలు
తెచ్చి నీకు తుష్టుగా పూజవుతున్నంటే పూలు తెచ్చి నీకు దుష్టుగా పూజింతునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద లెంగిలంటున్నావు శివ హర హర శివ శివ హర హర శివ శివ సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే గట్టిగా శివ శివ నారికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే హరికేలము తెచ్చి నీకు నైవేద్యం చేతునంటే అప్పుడు బహు ఇష్టము అంటివి శంభో సామి హర హర శివ శివ హర హర శివ 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 హర హర శివ శివ హర నమ పార్వతీపతయే. వెంకన్న మీరు ధర్మపత్ని యుక్తంగా తలంబ్రాలు పోయండి. గోవిందరెడ్డి దంపతి యుక్తంగా వచ్చిండు కదా, గోవిందరెడ్డి కూడా వచ్చి సార్ ఓం సరేలా అలాగే బియ్యం కూడా సర్లా. పాదాల దగ్గర ముత్యాల తలంబ్రాలు వదిలిపెట్టండి. శుభం జరగాలని కోరుకోండి. విమలాకర్ డాక్టర్ గారు దంపతి యుక్తంగా వచ్చి ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించాలి. సరేలా వీరిద్దరిని జాగ్రత్తగా తీసుకెళ్లి ముత్యాల తలంబ్రాలు సమర్పించండి. సమయం టైం ఎంత? లింగోద్భవ సమయం ఆసన్నమవుతుంది. 11:50కి సమయం. సన్నీలు ఏకము చేసినము స్నానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా శుభం జరగాలని కోరుకోండి. మల్లెలో మాలలో నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా నీ భాష ఏందయ్యా నీ ఆశ ఏందయ్యా మా గోస నీకు సమజయేరి ఎట్టా శివయ్యా నీ ఊరు ఏందయ్యా అసలు పేరు ఏందయ్యా ఏ ఊరుకెళ్ళిన కండ్ల ముందు ఉంటావు శివయ్యా నిలువెల్ల కళ్ళతో ముల్లోక పాలన సలసల్లగుంటది స్వామి నీ ఆలన ఏ విసుగులేక నసుగులేక భరిస్తావు కన్న తండ్రిలా తాన నల్ల నాగు నీ కంట ప్రేమ వాగు మేం నీ కన్న పేగు మా ముందు కొంచెమాగు నీ భాష ఏందయ్యా నీ ఆశ ఏందయ్యా మా గోస నీకు సమజయేది ఎట్టా శివయ్యా పరమశివుడాని వీరేడుకుంటే పాములోడంటారు లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా గరుడ కంఠుడాని నీనాడుకుంటే గంగిరెట్టోడంటారయ్యా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా కాశీనాథుడాని నీనాడుకుంటే కాటిలో మంత్రమాటయ్యా భారతి లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా సాములోలు వారి నేను నాగరాజు బ్రహ్మముడి 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 వేసి మంగళహారతి. కొండయ్య పక్క జరగండి. కొండయ్య రా సార్ ముందుకు రావాలి. దండహారతి. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ మన్ను నిన్ను
కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి ఇంతవరకు నీ దయని విభూతి హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ कर्पूरगौरं करुणावतारं संसारसारम् மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலடைந்து மதிலரங்கன் மாலை அவர்கள் மார்பிலே மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலடைந்து மதிலரங்கன் மாலை அவர்கள் மார்பிலே மையலாய் தையலாள் மாமலர் கரத்தினாள் மையலாய் தையலாள் மாமலர் கரத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் ரங்கராஜனை அன்பர் தங்கள் நேசனை ரங்கராஜனை அன்பர் தங்கள் நேசனை ஆசி கூறி பூசுரர்கள் பேசி மிக்க வாழ்த்திட ரங்கராஜனை அன்பர் தங்கள் நேசனை ஆசி கூறி பூசுரர்கள் பேசி மிக்க வாழ்த்திட அன்புடன் இன்பமாய் ஆண்டாள் கரத்தினார் அன்புடன் இன்பமாய் ஆண்டாள் கரத்தினார் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் சீதா மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் துளசி மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மண மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் கோதை மாலை மாத்தினாள் கோதை மாலை மாத்தினாள் హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర హారతి హారతి ఇచ్చిన తర్వాత వెంకన్న మన టీం అంతా బోర్డు మెంబర్స్ అందరూ దయచేసి సిస్టమ్ గా సేవకులు భక్తులను ఇబ్బంది కాకుండా తోపులాట కాకుండా జాగ్రత్తగా నేను లైన్ ప్రకారం నేను ముందు వెళ్తాను ఓకేనా రైట్
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. హారతికి అందరూ నమస్కారం చేసుకోండి. హారతికి చూపెట్టు నాగరాజ్ శర్మ. అందరికీ హారతి నమస్కారం చేసుకోండి. ముందుకురా. మనస్సంకల్పిత సిద్ధిరస్తు. పట్టుకోండి. మన ఈ రోజు ముఖ్య అతిథిగా చింతపల్లి సాయినాథ దేవాలయం అందరికీ తెలుసు. 2వ షిరిడీగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. మంచికంటి ధనంజయ్ దంపతులు కూడా మన దేవాలయానికి రావడం జరిగింది. కాబట్టి ఆ దేవాలయం ఎంత గొప్పదో మీకు తెలుసు. కష్టపడి ఈ రోజు ఒక ప్రపంచం నుంచి కూడా ఎంతో మంది భగవద్బంధువులు ఆ దేవాలయానికి వస్తూ ఉన్నారు. ఒక ఆవు నుంచి ఆరంభమై 450 ఆవులు గోశాల ఉన్నటువంటి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వందల ఆవులు కాపాడుతున్నటువంటి ఏకైక దేవాలయం చింతపల్లి సాయినాథ దేవాలయం. వారు మన దేవాలయము ఆ దేవాలయం రెండు కన్లే మనకు. కాబట్టి మనస్ఫూర్తిగా వారు వచ్చినందుకు స్వాగతం పలుకుతూ శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త.